Sorry ass DJ. ముందుగా ఎన్ఎంఆర్ 99 ఛానల్ తరపు నుంచి మన వ్యూవర్స్ అందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ, వీక్షించేటువంటి ప్రేక్షకులందరికీ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనస్ఫూర్తిగా అందరూ కూడా ఆరోగ్యంతో, మంచి ఐశ్వర్యంతో, డబ్బు సంపదతో హ్యాపీగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆ యూనివర్స్ని, భగవంతుని కోరుకుంటున్నాను. Sorry ass DJ. గత సంవత్సరం 2024 అనుభూతులు, అనుభవాలు, ఆనందాలు, బాధలు, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ని ఫేస్ చేసి ఉంటాం. 2024 సంవత్సరం ముగిస్తుంది కాబట్టి, మళ్ళా కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి, ఈ 2024లో జరిగినటువంటి అన్ని సంఘటనలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గుడ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎన్నో మనకు లాభాలు జరిగినాయి, చిన్న చిన్నగా కొన్ని నష్టాలు జరిగి ఉంటాయి, ఎంతో ఆనందం పడే సందర్భాలు చూసుకుంటాం, అదే కొన్ని బాధాకరమైన సంఘటనలు చూసే ఉంటాం. ఏది ఏమైనా సరే 2024 అనేది అందరి జీవితాల్లో ఒక ఉత్సాహాన్ని నింపిన సంవత్సరంగా మనం భావించుకోవాలి. ఎందుకంటే గతం గతం, ఎప్పుడైనా సరే గడిచిపోయిన రోజులే చాలా మంచి రోజులు. వచ్చే ఎన్ని కూడా చాలా సవాల్తో, చాలా టార్గెట్ తో ఉంటాయి అన్నమాట. మనకి ఆ రోజులన్నీ కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఫార్ములాతో మనం జీవించినట్టయితే మన జీవితాన్ని చాలా సుఖవంతంగా ఆ దేవుడు అందిస్తాడండి. ఏదైనా సరే కొన్ని ఎక్స్పీరియన్స్ ఉంటాయండి. వివేకానంద ఏమంటారంటే, సమస్యలు లేని జీవితం కూడా ఒక జీవితమేనా, సమస్యలు ఉంటేనే కదా మనం ఎలా ఎదగాలో మనకు నేర్పించేటువంటి పాఠాలుగా మనం భావించాలి. ఎస్, ఆయన చెప్పేటువంటి ఉద్దేశం ఎంత మీనింగ్ ఉందంటే దాంట్లో అంత మీనింగ్ ఉందన్నమాట. ఒకసారి దాన్ని మనం గుర్తు చేసుకుంటే మన జీవితం అనేది జన్మ ధన్యమైపోయింది అనమాట. అదేవిధంగా మన విమర్శించిన వ్యక్తులందరికీ కూడా మనం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. మన విమర్శించిన వాళ్ళందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనలో ఉన్న లోపాలను, మనం చేసేటువంటి తప్పుల్ని మనకు వాళ్ళు తెలియచేసి మనని మంచి కోరుతున్నారు కాబట్టి, మన మంచి కోరుతున్నారు కాబట్టి వాళ్ళు మనం ఖచ్చితంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా మన ఆనందపరిచిన వ్యక్తులను, మన సంతోషపరిచిన వ్యక్తులకు కూడా అంకిత భావంతో మనం కృతజ్ఞతలు తెలియజేయాలండి. అప్పుడే మానవ సంబంధాలు, మానవ విలువలు అనేవి ఈ సమాజంలో చాలా అన్యోన్యంగా ఉంటాయి. అదేవిధంగా రాబోయే 2025 సంవత్సరానికి కూడా మనం కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఈ సంవత్సరంలో మనం ఏం సాధించాలి అనేది ముందుగానే మనం కొన్ని రాసుకున్నట్టు పెట్టుకోవాలండి. ధనం పరంగా మనం ఏం చేయాలి, ఉద్యోగ పరంగా మనం ఏం చేయాలి, పని పరంగా మనం ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొని వాటిని ఫుల్ఫిల్ చేయగలగాలి, ఇలాగ ప్రతిదీ కూడా మనం రాసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే, నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ పనులు మానేస్తాను, ఫస్ట్ తారీఖు నుంచి నేను మారిపోతాను అంటూ ఉంటాను. కానీ అందులో ప్రధానమైనది ఏంటంటే వ్యాయామం చేయడం. ప్రతిరోజు యోగా కానీ, ఎక్సర్సైజ్లు కానీ, జాకింగ్ కానీ, జిమ్ వెళ్ళటం కానీ చేయటం అనేది ప్రధానంగా పెట్టుకోవాలండి. నేను ఇచ్చేటువంటి ఫస్ట్ సలహా ఏంటంటే, మనందరం కూడా ఆరోగ్యం మీద ఒక కనీసం రోజుకి 1 గంట అయినా సరే మనం కేటాయించినట్టయితే మన జీవితం అనేది ఆనందంగా ముందుకు సాగిద్దండి. మనం చదవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, సమాజంలో బాగా అభివృద్ధి చెందాలన్నా ఫస్ట్ మనకి ఆరోగ్యం కదా. కాబట్టి యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ అవర్ హెల్త్. ఖచ్చితంగా మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒక్క 1 అవర్ నీకు ఏది ఇష్టమైతే అది ఖచ్చితంగా చెమట పట్టి శరీరం మొత్తం కూడా అణువణువు, ప్రతి నరం, ప్రతి కణం కూడా కదలాలి. అప్పుడు మనం నిండు ఆరోగ్యంగా ఉంటాం. మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, జ్ఞాపశక్తి బాగా పెరిగిద్ది, చర్మం మంచి గ్లో ఉంటుంది. అలా చదువుకుంటానికి స్టూడెంట్స్కి అయితే చదువు మీద కాన్సన్ట్రేషన్ అది ఎక్కువగా వచ్చింది అనమాట. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఎట్లయినా సరే ధనవంతులు అవ్వాలి అని ఒక ప్రధానమైనటువంటి కోరిక పెట్టుకోవాలి. దాన్ని బర్నింగ్ డిజైర్ అంటారు. ఎస్, ఈ సంవత్సరం నేను డబ్బులు బాగా సంపాదించాలి, ఉన్న చిన్న చిన్న సమస్యలను వాటిని సాల్వ్ చేసుకోవాలి. ఏ సమస్య అయినా ఈ రోజుల్లో డబ్బుతోనే మనం సాల్వ్ చేసుకుంటాం.
కాబట్టి డబ్బు బాగా సంపాదించాలి ఈ సంవత్సరంలో. అందరికీ కూడా మంచిగా ఉపయోగపడి అందరికీ అన్ని విషయాల్లో మనం హెల్ప్ చేసే విధంగా ఉండాలి అన్నది కూడా మనం కోరుకోవాలి. ఇది ప్రధానమైన అన్నమాట. ఇలా మనం కొత్త సంవత్సరానికి మనం స్వాగతం పలకాలి. రాసుకోండి ముందుగానే మనం ఏం చేయాలి, ఏం సాధించాలి, ఈ ఇయర్ని మనం ఈ విధంగా వాడుకోవాలి అనేది మీ చేతుల్లోనే ఉంది. ఏ చేతులు ఎవరి చేతుల్లో లేదు, ఏ పరిస్థితి ప్రభావం కాదు. మనకు మన ఆలోచన, మన విధానం, మన నడవడికే మన భవిష్యత్తుని డిసైడ్ చేసిద్ది అని నేను ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్పగలను. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నువ్వు ఏదైనా సాధించగలవు. ఎస్, అది నమ్మినప్పుడే మనం ముందుకెళ్తాం. మనిషి ఎప్పుడు కూడా ధైర్యంతో ఉండాలి, ఒక సంకల్పం చేసుకోవాలి. ఒక పని మొదలేసామంటే దాని అంతు చూసిన దాకా వదిలిపెట్టకూడదు. అది ఏ వ్యక్తి అయినా సరే, ఏ వయసు వ్యక్తి అయినా సరే, వాళ్ళ యొక్క పనుల్లో, వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఫస్ట్ గా ఇది నిర్ణయించుకోవాలి. అప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాను. అందరికి మరొకసారి మన సబ్స్క్రైబర్స్ కి, మన వ్యూవర్స్ కి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ సంవత్సరంలో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయండి, కొత్త కొత్త పనులు చేయండి, కొత్త కొత్త టార్గెట్స్ పెట్టుకోండి. బాగా సంపాదించేటువంటి ఆలోచనల్ని, మార్గాల్ని మంచి వ్యక్తులతో సహసంగం చేసి బాగా సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుడు డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని పుష్కలంగా అందించాలని కోరుకుంటూ, బై బై. థ్యాంక్ యూ వెరీ మచ్.